బైబిల్లో సత్యం చూడండి. ప్రభు చెప్తున్న మాట, లోకము నన్ను ద్వేషించేలా మిమ్ములను కూడా అది ద్వేషిస్తుంది, అది మిమ్ములను కూడా ద్వేషిస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2-3 మాటలు మాత్రం చూపిస్తాను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేస్తాడు. 10 దినములు శ్రమ కలుగును. మీరు 10 రోజులు జైల్లో ఉంటారు, శ్రమ పడతారు. మరణము వరకు నమ్మకంగా ఉండుము. కొంతమంది మీరు రిలీజ్ అవుతారు, కొంతమంది అదే జైల్లో ఉండి చచ్చిపోతారు. అయితే మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నీ శ్రమలకు నా దగ్గర ఒక గొప్ప ప్రతిఫలం ఉంది. ఆమె చెప్తారు గట్టిగా. నా వైపు చూడాలి, జాగ్రత్తగా వినాలి. దేవుడు స్మిర్నాలో ఉన్న సంఘస్థులతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నేను పట్టుకుని ఎక్కడ వేస్తారంట? చెరలో వేస్తారు. ఎన్ని రోజులు శ్రమ కలిగిద్దంట? 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది. జైల్లో ఉన్నప్పుడు నువ్వు రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు రిలీజ్ కాకపోవచ్చు. పేతుడు చెరలో ఉన్నాడా? ఎస్ ఆర్ నో? రిలీజ్ అయ్యాడా? అయ్యాడు. ఎస్. పౌలు శీలలు జైల్లో వేశారా? రిలీజ్ అయ్యారా? రిలీజ్ అయ్యాడు. యాకోబు చెరలో ఉన్నాడా? హీ వాస్. రిలీజ్ అయ్యాడా? అవలేదు, చంపేశారు అతన్ని. నా మాట మీరు వినాలి. అప్పుడు ప్రభు కొరకు మనం నిలబడుతున్నప్పుడు ఉపద్రవాలు మనకు ఉండొచ్చు. 10 రోజులు నీకు హింస కలిగింది. అయితే అక్కడ రాస్తూ అంటున్నాడు, మరణము వరకు డోంట్ గివ్ అప్, భయపడబాకు, మరణము వరకు వెను తిరగబాకు. నో టర్నింగ్ బ్యాక్. నేను వెను తిరగను, ధైర్యంగా ఉండు. నువ్వు అలా నిలబడితే నేను నీకు ఏమిస్తాను? వినాలి మాట. దేవుని ఈ రోజున కొత్తగా జరిగేది కాదు ఇది. సడన్ గా క్రైస్తవంలోకి దూసుకుని వచ్చినది కాదు ఇది. ఇలాంటి డొమిషన్ ఎంతో మందిని చూస్తుంది క్రైస్తవ్యం. ఇలాంటి కైసరులు ఎంతో మంది చూస్తుంది క్రైస్తవ్యం. ఇలాంటి పిలాతును క్రైస్తవ్యం ఎంతో మందిని చూస్తుంది. నా మాట మీరు వింటున్నారు అనుకుంటున్నాను. ఇలాంటి వింటున్నారా? హింసించు అనేక మందిని ఈ క్రైస్తవ్యం చూసి ఉంది. అయినను క్రీస్తు జ్వాలను ఆర్పజాలగలిగిన వాడు ఎవడును లేడు. నేను స్తోత్రం కలుగునుగా. మంచి చెప్పాలి హల్లెలూయా. హుషారుగా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం భయపడిపోయి వింటున్నారా క్రింజీగా అయ్యో ఏం చేయాలని కృంగిపోవలసిన పని లేదు. ఎందుకంటే మంత్ర శక్తుల కంటేను, దురాత్మల ప్రభావముల కంటేను, ఏ విధమైన లోక శక్తుల కంటేను నా యేసు ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన నా పక్షమున నిలబడిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టి. నా దేవా, నా దేవా మాట్లాడాలి. నన్నేలా నువ్వు చేయవిడిచితివి. ఎందుకు చేయవిడిచాడు? ఒక కారణం ఉంది అక్కడ, ఒక ఉద్దేశం ఉంది అక్కడ. ఎందుకు ప్రభు కాపాడలేదు? ఒక ఉద్దేశం ఉంది అక్కడ. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు కొన్నిటిని అనుమతిస్తాడు. అక్కడ అనుమతించినంత మాత్రంలో మన మరణము చూసి భయపడేవాడము కాము. నేను 2వ మరణమును దాటుకుని వచ్చిన వాడను. మొదటి మరణం నన్ను ఏమీ చేయలేదు ఇసుని. ఆ ధైర్యం క్రైస్తవ పనుల్లో రావాలి ఇస్తున్నాము. మంచి చెప్పండి హల్లెలూయా. క్రీస్తులోనికి వచ్చేటప్పుడే ఒక నిర్ణయంలోకి వచ్చేసాం. బ్రతుకుట క్రీస్తు అనే ఒక వైరాగ్యంలోకి మనం వచ్చేసాం. మన ఉపద్రవమును చూసి భయపడేవారము కాము. వెంటనే హింసలను చూసి భయపడేవారము కాము. అమ్మో అనుకుని వాపోతూ అయ్యో నేను ఏదైపోయాను అది చూస్తున్నప్పుడు నా గుండెలో ఇంకా వైరాగ్యం పెరుగుతుంది. అది చూస్తున్న ఇంట్లో నా హృదయాలలో ధైర్యం పెరుగుతుంది. అది చూస్తున్నప్పుడు వింటున్నారా నేను హింసను చూడడం లేదు, నేను విస్తీర్ణతను చూస్తున్నాను. యేసునిలా ఇక మీదట ఆంధ్రాలో జరగబోతున్న ఉద్యమాన్ని నేను చూస్తున్నాను. తెలంగాణలో కలగబోతున్న ఒక ఉద్యమాన్ని చూస్తున్నాను. ఆత్మల రక్షణ పొందడం నేను చూస్తున్నాను. ఇలాంటి విషయాలకి క్రైస్తవులు ఎలా స్పందించాలి? ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు బైబిల్ 2 విషయాలు సంఘానికి చెప్పింది. మొదటి విషయం చెప్తాను వినండి. మొదటి విషయం ఏమి? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుని స్తోత్రం కలుగునుగా. మళ్ళీ చెప్పండి, మాట ఏమంటుంది? మీ శత్రువులను. ఇస్ ఇట్ పాసిబుల్?
సాధ్యమేనా? రెండోది బైబిల్ ఉంటుంది వారి కొరకు. బైబిల్ ఎలా అప్రోచ్ అవ్వాలో మనతో మాట్లాడుతుంది. రా ఈ కత్తి తీరా అనందా, మాట్లాడాలి, నువ్వు తెలుసు, చెప్పాలి, పోరాటంలోకి దిగురా అందా. అఫ్ కోర్స్ మన హక్కుల కొరకు మనం పోరాడడంలో తప్పు లేదు. బట్ మన మాదిరి లోక మాదిరి కాదు. లోకస్తుడుకున్న వైఖరి మనకి మాట్లాడాలో తెలిసి ఉండకూడదు. ఆమె చెప్తారా? లోకస్తుల ఆచారాలు నేను మాట్లాడాలి, కొంచెం నోరు తెలిసి నేను పాటించకూడదు. కొంతమంది అమ్మగారిని చూడడానికి కొంతమంది వచ్చారు. అమ్మగారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మగారిని చూడడానికి కొంతమంది వచ్చారు. ఎందుకు వచ్చారు? వెళ్ళాలిగా. ఎందుకు వెళ్ళాలి? అదే అవి వండుకుని వెళ్ళాలిగా. ఏంటది? సలివుడు శుద్ధ. అది ఏంటిది? అది లోకానికి ఉన్నది మనకి ఉండకూడదు. ఆమె అక్కడికి వెళ్ళారు, ఆ ఫంక్షన్కి వెళ్తే వస్తా వస్తా బాక్స్ తెచ్చుకున్నారు. మళ్ళీ దానిలో రాశారు ఏంటది? త్రిపుర సుందరి యొక్క జ్ఞాపకార్థం. అంత చంపేసేవారా నువ్వు? ఎవరిని మనిషి సనుగుండావు? ఏదో ఒకటి. అది ఎవరిది? అది ఎవరిది? లోకాంది. ఇందులో ఉందా? కల్చర్ సార్, కల్చర్. ఆ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిన కల్చర్ ఇది? నాకు భారతదేశం అంటే నాకు ప్రేమనే. ఎస్, ఐ లవ్ ఇట్. ఐ లవ్ మై కంట్రీ. ఐ లవ్ మై కల్చర్. వింటున్నారా? ఐ లవ్ ఇట్స్ హెరిటేజ్. బట్ వేర్ ఫ్రమ్ ఇట్ కమ్? కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? లోక ఆచారం మన దగ్గర ఉండకూడదు. ఆమెను చెప్పండి. ఏ ఆచారం ఉండకూడదు చెప్పండి? లోక ఆచారం. చూడు, ఈ మాట చూడు. నేను ఈ మధ్యలో ఎక్కడికి ఒక చోటుకి నేను కూటాలకు వెళ్తున్నప్పుడు కారులో మేమందరం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఒక మాటను సడన్గా చెప్పాడు. లోకములో ఉన్న ఏది నీ లోపల లేకుండా చూసుకో అని అన్నాడు. ఏంటది? లోకములో ఉన్న ఏ ఒక్కటైనా నీ లోపల లేకుండా చూసుకో. ఓ పరిశీలన. దేవుని స్తోత్రం కలుగును. సరేలే కానీ ఇంటికి ఎవరు తెచ్చారు ఏంటి అనే విషయం తర్వాత సంగతి. కానీ వింటున్నారా? నేను ఫీల్ అవుతాను అనేది కాదు, ఒక ఆచారం ఏదో పాటించాలని కొందరికి. కొంతమంది అమ్మగారు రేపు హాస్పిటల్కి వెళ్తున్నట్టు ఈరోజు వచ్చారు, హడావిడిగా వెళ్ళిపోతున్నామేమో హడావిడిగా తెచ్చేసారు. 4 బత్తాకాయలు, 4 టమాటాలు, వింటున్నారా? అదే దానిమ్మకాయలు, వింటున్నారా? ఆయన ఒకే కలర్లో ఉంటాయిగా. ఐ లవ్ దెమ్. మీరు రావడం నాకు ఆనందం. నువ్వు ఎన్ని తేవాలని ఏముంది దానిలో? ఫార్మాలిటీ ఏముంది? ఆచారపరంగా రావద్దు అంటున్నాను. ప్రేమగా రా నా దగ్గరికి. ఆచారం ఏముంది అక్కడ? ఆమె చపాల్లో దర్శి గట్టిగా ఆచారం ఏముంది అక్కడ? దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచిగా చెప్పండి. హల్లెలూయా. లోక మాదిరి మన దగ్గర ఉండకూడదు. అది ఏ విషయంలోనైనా. పిల్లల విషయంలో కూడా. మీకు కుమార్తెలు ఉన్నారు, మీకు కుమారులు ఉన్నారు. మనం కొన్ని ముద్దుగా చేసుకోవాలనుకుంటాం. ముద్దుగా ఇంట్లో చేసుకునేవేమన్నా అయితే ఆచారపరంగా చేయబాకు. వింటున్నారా? పంచకట్లేద్దాం. ఒకప్పుడు తెలియనప్పుడు నేను కూడా వచ్చానట్టు అట్టుకోవటానికి. అయితే లేఖన వాక్యాలలో సత్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు ప్రభు నాతో కొన్ని విషయాలు మాట్లాడుతూ లోకముతో ఎక్కడ కలిసిపోబాకు అని కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు అక్కడ ఆలోచించాల్సి వస్తుంది. నా మాటలు వింటున్న ప్రియమైన దైవ ప్రజలారా, సత్యాన్ని గమనించాలి. లోక ఆచారం మనను ఎక్కడ కూడా కనబడడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. లోక పద్ధతులు మనలో ఎక్కడ కనబడడానికి వీలు. చపాల్ నో దర్శి గట్టిగా. ఎక్కడో ఒక మాట అన్నాడు, ఆ మాట నాకు గుర్తు చేయండి. రోమా 12:2 ఉంటుంది. బైబిల్ తీయకుండా చెప్పండి. మీరు ఈ లోక మర్యాదను, చాలు ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనేసాడు అక్కడ. మీరు లోకానుసారంగా ఉండబాకండి. లోక మర్యాదలు ఏదైతే ఉన్నాయో, వింటున్నారా? ఇది లోకంలో ఇదంతా వాల్యూ అని చెప్తా, అలాంటి నువ్వు చేయబాకు. తమిళ బైబిల్లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ நீங்கள் இந்த உலகத்திற்கு ஒத்த వేషం தெரியாமல் అని రాశాడు. లోకస్తులు వేసే వేషాలు వేయబాకు అన్నాడు. ఏమన్నాడు? లోకం ధరించిన వేషం నువ్వు ధరించొద్దు అన్నాడు. అప్పుడు మీ పెళ్ళిళ్ళలో ఏమేం చేస్తున్నారో చూడండి. స్తోత్రం కలుగును కాక. చౌదర గట్టిగా మంచిగా చెప్పాలి, హుషారుగా.
నేను అప్పుడప్పుడు అంటూ ఉంటానుగా, నా మహాతల్లి ఎక్కడుంది ఆవిడ, మందిరాలు రావట్లేదు, అందరిని పెట్టి దేవుని స్తోత్రం. పిల్లని చూడటానికి, బాబుకి పిల్లని చూడటానికి వెళ్తున్నాం. ఇంచుమించు అది ఏమంటున్నారు, లగ్నాలా ఏదేదో చేస్తున్నారు. మీ తరపు నుంచి పెద్దలు రండి అన్నారు. వాళ్ళ తరపు పెద్దలని మేము పేదలు చేసే పెద్దలే నేను పెంచాను, వేరే పెద్దలు మనకు తెలియదు. వింటున్నారు నా మాట? వెళ్ళినాము అక్కడికి. ఆ మహాతల్లి కూర్చున్న దగ్గర నుంచి ఏమంటుంది, ఎక్కడన్నా ఒక చోట ఆపండి, ఏడన్నా ఒక చోట. పొద్దున్నే బయలుదేరామమ్మా, ఎక్కడన్నా ఒక చోట ఆపండి. ఏంది అమ్మా, ఎక్కడన్నా ఒక చోట ఆపండి, ఎక్కడైనా ఒక చోట ఆపండి. ఎందుకు అంటుందో అనుకున్నాను నేను. అయ్యగారికి ఏమైనా కొబ్బరి బండ అయిపోద్దాం అనుకున్నాను. ఆపండి ఆపండి ఆపండి. ఈ మహాతల్లి ఇప్పుడు నేనంటే స్తోత్రం, ఆమెకి స్పెషల్ ప్రేమ, ఇష్టం లేని ప్రేమ, అది నాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఏటా సడన్గా ఓకే పోన్లే పిల్లోడు పెళ్లి గురించి కదా మనం కావాల్సిన, ఆపండి కొబ్బరి బండ అనుకున్నాను. ఆపండి అంటుంది. ఎంత పొద్దున్న కొబ్బరి బండ ఎవడు పెడతాడు రా అయినా అనుకున్నాం. అసలు వెళ్ళేంత వరకు అక్కడక్కడ కార్లు వెళ్తున్నారు, 2 కార్లు కొబ్బరి బండాం అంటుంది. అసలు అక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఏమైనా కొబ్బరి చెట్లు ఉన్నాయా అంటుంది. దీని కొబ్బరి బొండం పిచ్చి పాడుగాను, ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయా, ఇంటి ముందే ఉంది నాన్న, అయ్యా ఎక్కి త్వరగా తీయండి అయ్యా. అసలు ఏందైతే ప్రేమ పెరిగిపోయింది అనుకున్నాను. ఒట్టిదే, కనీసం గ్లాసుడు కాదు కదా, ఉగ్గినుడు కూడా నాకు ఇలా. తీరా దాన్ని తీసుకుని వచ్చి ఆ పిల్ల చీరనాడు కట్టింది. అప్పుడు తెలుసుకున్నా, ఓ నీ సైతానా, నన్ను ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేశారు, మాతో వచ్చారు. అప్పుడు పెద్దల బ్యాచ్, వేరే బ్యాచ్ ఉంది అప్పట్లో అంటున్నారు. ఆ పెద్దలు ఇటు 5 కూర్చున్నారు, 5 పొట్లాలు పంచుకున్నారు. అందరూ పంచుకుంటారా మీరు బయటకు వచ్చా. ఎవరైనా అటువంటి ఇక్కడ ఉంటే నన్ను క్షమించాలి, స్తోత్రం. మా 4 పెద్దలను కూర్చోబెట్టాము. ఎవరున్నారో మా పెద్దలు వెళ్ళి కూర్చున్నారు. నాకు తెలీదు, మా మేనేజర్ సాబ్ కూడా కూర్చున్నాడు. వెళ్ళి పొట్లాలు పంచుకున్నారు. వాళ్ళు పంచుతుంది ఏంట్రా పట్టికి పెట్టుకున్నారు, పొట్లాలు పంచుకుంటున్నారు. బైబిల్ అంటుంది, లోక మర్యాదలను మనం అనుసరించేవారుగా కాదు. పరిశుద్ధమైనది ఏంటిది, ఉత్తమమైనది ఏంటిది, దేవునికి అనుకూలమైన చిత్తం ఏంటి, ఇది దేవుని చిత్తమేనాయా, ఇది దేవుని చిత్తమేనా, అది తెలుసుకోండి. దేవుని స్తోత్రం కలుగును కాక. మంచి చెప్పాలి హల్లెలూయా, హుషారుగా చెప్పాలి హల్లెలూయా. ఏ విషయంలోనైనా, మన కుటుంబాలలో, మన ఇంటిలో, మన దేహములో, ఎక్కడైనా సరే లోక మర్యాదలను వాటిని మనం మెయింటైన్ చేస్తే దే ఆర్ ద పోర్టల్స్ సో దట్ ద ఎనిమీ క్యాన్ స్నీక్ ఇన్. అపవాది లోపల జ్వరబడడానికి మనం ఎక్కడో వాడికి తలుపులు తెరుస్తున్నామని అర్థం. యు డు నాట్ నో దాట్. ఆకాను అంత బంగారమును, ఒక షీనారు అంటే బాబిలియన్ సిల్క్ బట్టను తెచ్చి ఇంట్లో వింటున్నారా, ఒక చిన్న గుంట తీసి దాన్ని వాడు పాతి పెట్టాడు. తద్వారా కలిగినది ఏంటి, దేశాన్ని అంతటికి భయంకరమైన ఓటమి వచ్చింది. కొన్ని వేలాది మంది పురుషులు చనిపోయారు, కొన్ని వేలాది మంది సహోదరులు వితంతులుగా మారారు, కొన్ని వేల కొలది యవనస్తులు, చిన్నపిల్లలు అనాథులుగా మారిపోయారు. దానికి కారణం ఒకడు చేసిన ఒక బుద్ధిహీనమైన పని. సంఘం మెలకు తెచ్చుకోవాలి. లోక మర్యాదలు అన్నవి మనలోకి రాకూడదు. చదువుతాం, ఇందాక చదివిన మాట ఏం చదువుకున్నాం మనము? మత్తయి సువార్త 5వ అధ్యాయము. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. 2 విషయాలు నాన్న. ప్రేమించడం కుదిరిద్దా? చాలా కష్టమే. అది బైబిల్ ఉంటుంది, కష్టతరమైన దానిని నేను హింసించిన వాళ్ళని నేను ప్రేమించగలను కానీ, ఏంటది ఈ మాట ఏంటది, నేను హింసించిన వాళ్ళని మనసు మార్చుకుని నేను ప్రేమించగలను కానీ నన్ను హింసించిన వాడిని ఛాన్సే లేదు, నా వల్ల కాదు అసలు. అయ్యో మీరు ఇప్పుడు అంటున్నా కానీ నాకు బీపీ పెరిగిపోతుంది. అమ్మో నాకు ఆయాసం, అయ్యో వద్దు వాళ్ళ పేరు ఎత్తొద్దు నాది అంటారు కొంతమంది. బైబిల్ అంటుంది, నిన్ను హింసించిన వారిని ఏం చేయాలంట, వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది ఒక ఎఫెక్ట్. దేవుని పిల్లలు చేయవలసింది ఇది ఒకటి. దేవుని స్తోత్రం కలుగును. మంచి చెప్పండి హల్లెలూయా. 2వ విషయం, సంఘము క్రీస్తు సువార్తను ఇంకను అంతటా ధైర్యంగా ప్రకటించడానికి పైకి లేవాలి. మంచి చెప్పాలి హల్లెలూయా. ఉపద్రవాలు, హింసలు, ఇబ్బందులు, ఇరుకులు కలిగినప్పుడు లేఖనాలు మాట్లాడుతున్న సత్యం ఏంటి? హింసలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు లేఖనాలు మాట్లాడుతున్న సత్యం ఏంటి? వాక్యాన్ని గమనించాలి.
లేఖనాలు మాట్లాడుతున్న సర్వ సత్యమేమనగా వింటున్నారా, వారు ఆయా ప్రాంతాలకు చెదిరి వెళ్ళి యేసుక్రీస్తుని గూర్చిన స్వర్తమానమును ప్రకటించారు. దేవుని స్తోత్రం చెప్పాలి. జ్వాలల్లో కొంచెం గనక నీళ్లు పోస్తే జ్వాల నేను ఈ మాటను గుర్తు చెప్తున్నా వినండి. క్రీస్తు యేసుని మంటలలో గనక ఈ జ్వాలలో గనక ఎవరైనాను ఏదైనాను దీనికి చేయాలి, దీన్ని ఆర్పాలని ప్రయత్నం చేసే కొలది ఇది మహా గొప్ప జ్వాలగా మారుతూనే ఉంటుంది. కానీ దీన్ని ఆర్పజాలగలిగిన శక్తి ఎవరికి? దేవుని స్తోత్రం కలుగును గాక. వాని పేరు నాకు గుర్తు రావట్లేదు. అసలు భూలోకములో నేను ఉన్న ఈ 20-40 సంవత్సరాల్లో బైబిల్ గ్రంథమే లేకుండా చేస్తానని ఒకటి లేచాడు, పేరు గుర్తున్నట్లు నాకు. ఏమన్నాడు? భూమి మీద బైబిల్ గ్రంథం అనేది నేను లేకుండా చేస్తాను, పూర్తిగా లేకుండా నేను తుడిపాడు. సవాలు విసిరాడు. ఇది నా కాలములో మీరు చూడబోతున్నారు అని వాడు రంకెలు వేశాడు. ఆడి చచ్చిపోయే సమయానికల్లా ఆడింటిని, ఆడుకున్న స్థలాలు, పొలాలు మొత్తాన్ని బైబిల్ ప్రింటింగ్ ప్రెస్గా మార్చారు. ఏంటిది? బైబిల్ ముద్రించే ప్రెస్గా వాడి ఇల్లు మారిపోయింది. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. ఆడిపోయాడు. బైబిల్ ఇప్పుడు ఉంది యేసునామమున. మంచి చెప్పండి హల్లెలూయా. భూమి ఆకాశములు గతించవచ్చును కానీ దేవుని మాటలు ఎన్నడూ గతించినవి కానే కావు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ పుస్తకాన్ని ఒకవేళ వింటున్నారా, ఈ పుస్తకాన్ని ఒకవేళ ఈ భూమి మీద లేకుండా మనుషులు చేయవచ్చునేమో, కానీ ఈ పుస్తకములున్న జీవం కలిగిన మాటలు మనుషులలో ఇమిడి ఉన్న కారణాల చేత, మనుషులలో నుండి రాయబడిన ఆత్మ చేత రాయబడిన ఈ రాతలను తుడుపు పెట్టడం ఎవరి తరం కాదు, యేసుని నామమున. మంచి చెబుతారా హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దైవ ప్రజలారా, కడవరి దినాలలో శోధనలు, ఉపద్రవాలు, హింసలు అధికమవుతాయని అన్నాడు ప్రభు. నా రాకడకు సూచనగా కడవరి దినాలలో భయంకరమైన హింసలు ఉంటాయి, భయంకరమైన ఉపద్రవాలు ఉంటాయి, భయంకరమైన శ్రమలు ఉంటాయి. అయినను ప్రభు అంటున్నాడు, భయపడవద్దు, నేను లోకమును జయించితిని, నేను మీతో కూడా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా హల్లెలూయా. కాలములు మారిన వింటున్నారా, సమయములు మారిన, పరిస్థితులు ఎలా ఉన్నా క్రీస్తుని గూర్చి ప్రకటించడం అన్ని విధముల అది మానకూడదు. మనం బోధిస్తూనే ఉండాలి ఎల్లప్పుడు. చిన్న మాట చెప్తాను ఇక్కడ. ఈ మాట ముఖ్యం. పారాఫ్రేజ్ అని అంటాం దీని క్లాసులో. ఈ మాట ముఖ్యం. బోధించాలి. కానీ నన్ను ఎలా చెప్పాడంటే ప్రభు అన్నాడు, పాము వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటముగాను. వింటున్నారా? యాజ్ జెంటల్ యాజ్ డవ్, యాజ్ స్మార్ట్ యాజ్ క్యానింగ్ యాజ్ స్నేక్. వినాలన్నమాట. పాము వలె వివేకముగాను, తర్వాత పావురం వలె నిష్కపటముగాను. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? ఇదిగో మమ్మలను ఏదో అంటున్నారండి, ఏదో ఉండవచ్చు కొంతమంది. వింటున్నారా? పాము వల్ల వివేకంగా ఉండకుండా మూర్ఖంగా ప్రవర్తించిన కొందరు ఉండవచ్చు అలాంటి వాళ్ళు. పావురం వల్ల వింటున్నారా? వాళ్ళు మృదువుగా ఉండకుండా ఎవరినో హింసి బాధ పెట్టే మాటలు మాట్లాడు. అయితే అన్నిటికీ అదే కారణాలు కాదు, కాకపోతే వాటిని కారణాలకి కావాలని తీసుకుని ప్రజల ముందర ఏదో ఒకటి చూపించడానికి అలా ప్రయత్నం లోకం చేస్తుంది. కానీ వాడు వాస్తవానికి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నా సువార్తను ప్రకటించాలి, నా మాటలు బోధించాలి, నన్ను గురించి ప్రచురం చేయాలి, నా ప్రేమను జగమంతా మీరు తెలియచేయాలి. అది ఎలా చేయాలి అని అన్నాడు? దైవ జ్ఞానం, దైవ వివేకం, తెలివితేటలతో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. సంఘం చేయవలసింది రెండు. ఒకటి, ధైర్యం తెచ్చుకుని వారిని ప్రేమించి వారిని ఏం చేయగలగా వారి కోసం ప్రార్థన చేయాలి. రెండవది, సంఘం తీసుకోవాల్సిన గొప్ప నిర్ణయం, నినాదం ఏంటంటే, ఏదేమైనా సరే నేను పావురం వలె వివేకముగాను నిష్కపటముగాను నా యేసుని గురించి నేను బోధించడం మానను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు రాకడ ఆలస్యమైతే
10 సంవత్సరాల్లోపే ఆంధ్ర తెలంగాణలో ఓ బలమైన ఉజ్వల జ్వాలలో రాబోతున్నా. పాత్రలో ఉన్న పాలు పొంగింది దేనికి? మాట్లాడలేదు అందరూ. పాత్రలో ఉన్న పాలు పొంగింది దేనికి? మళ్ళీ అలాగనే అనికి దానిలో పోవటానికి, పోర్లిపోవటానిక? వింటున్నారా? ఎన్ని అలలు ఎగసి వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళడం చెప్పాలి, తప్పదు. అలలు పొంగి పొర్లి వచ్చేది మళ్ళీ వెనక్కి వెళ్ళటానిక, ముందు ముందు ఉండిపోతానిక? మాట్లాడాలనో తెలుసు కొంచెం గట్టిగా. ఎన్ని అలలు వింటున్నారా ఘోష చేసుకుంటూ వచ్చిన ఆ అంచుకు వచ్చేటప్పుడు కదా అలా ఊరకట్లా తెప్పలాగా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. ఆమె చెప్పాలి గట్టిగా. అన్నీ అట్ట ఎగురుతూ ఉంటాయి కొన్ని, అవన్నీ వెనక్కి వెళ్ళి ఆమె చెప్పు గట్టిగా. నువ్వు సునామీలాగా వచ్చినా నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళా తప్పదు. ఆమె చెప్పు గట్టిగా. సరే చెప్పరేమంటే నువ్వు ఎలా వచ్చినా సరే. మీ అందరికి నేను చెప్పే మాట ఏంటంటే వింటున్నారా, క్రీస్తును చూపించండి. ఆమేన్. క్రీస్తును ప్రకటించండి. వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు? నీ కోపం రావట్లేదు. ఐ లవ్ దెమ్. నేను వాళ్ళని దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నాను. నేను వాళ్ళ కోసం వాళ్ళు బాగుండాలి, వాళ్ళు రక్షణ పొందాలి, వారి దేవుని ప్రేమను తెలుసుకొని నేను వాళ్ళ కోసం ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. అది మన టేక్ అయి ఉండాలి. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అన్నా నరనరాల్లోనన్నా, నరనరాల్లోనన్నా నాకే కనుక అవకాశం ఇచ్చా. ఏంద్రా నువ్వు చేసి అటోడు రే కేఫా, కత్తిని తీసిన వాడు కత్తితోనే మరణిస్తాడు. తీసి దానిని వరలో వేయి. నేను వేడుకుంటే నా తండ్రి ఇప్పుడు నా కొరకు 12 సేనల దూతలను పంపడా? దేవుని స్తోత్రం చెప్పాలి కదా. ప్రభు మన చుట్టూ ఆవరించినాడు, ఆయన మనతో ఉన్నాడు. ఆమె చెప్పాలి గట్టిగా. ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. దాని అర్థం మన మీదకి ఏ అపాయం రాదనేది కాదు. వింటున్నారా? ఏది కలిగినా సరే ఆయన నామానికి మహిమ రావాలి. యేసునామమున నేను స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒకవైపున వారి కొరకు ప్రార్థించడం ఎంత మనసు మనకు కావాలో, రెండవది కూడా మీ అందరికి చెబుతున్నాను, ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు పాస్టర్గా మారాలి. ఏంది అయ్యారు నన్ను అట్ట ఉండని అయ్యారు, నువ్వు భలేవాడు అయ్యారు, నన్ను పాస్టర్గా మారమంటావు ఏంటి అయ్యారు, నువ్వు భలే టెర్రరిస్టులు తయారు చేసినట్టు తయారు చేస్తున్నావు అనుకోవద్దు. ఎందుకు మారాలి అంటున్నాను? నీవు క్రీస్తుని గురించి ఇంకా ధైర్యంగా ధారాళంగా చెప్పాలి. ఆమె చెప్పాలి గట్టి. వాదన కొరకు కాదు, వివాదాల కొరకు కాదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మీకు తెలియలా, ఇది రావాలి, ఇది చెయ్యాలి. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, చేసి అందులో మీ సాక్ష్యాన్ని చెప్పండి. మీ సాక్ష్యాన్ని 10 మందికి పంచుకోండి, మీ బంధువులందరికీ ఫార్వర్డ్ చేయండి. మీ జీవితంలో యేసు ఎలాంటి అద్భుతంగా, యేసుని గురించి నలుగురికి చెప్పండి, ధైర్యంగా అందరికీ ప్రకటన చేయండి. నువ్వు ప్రభుని గురించి ప్రకటించు. నేను యథార్థం చెబుతున్నాను, దేవుని పిల్లలు మౌనంగా ఉండకూడదు. యేసుని గురించి ఇంకను ఆయన ప్రేమను గురించి మనం ప్రకటించేవారుగా మనం మారాలి. యేసు స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరిని గురించి మళ్ళీ చెబుతున్నాను ఈ మాట, పావురు వల్లనే ఉండాలి. కానీ వింటున్నారా, ఎవరిని కాటేసి తోడేలాగా, ఎవరిని చీల్చేసి తోడేలాగా ఉండొద్దు. దేవుడు మనం తోడేలాగా ఎవరినో ఒకరు చీల్చిపడేయని పిలవను మనల్ని. మనం ఎలా పిలిచాడు చెప్పండి? మనల్ని దేవుడు వివేకంగా ఉండమంటున్నాడు. ఆమె చూసారా గట్టి. నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క విశేషమైనది ఉండవచ్చు. ఆ గుణగణములు మనం కలిగి ఉండడంలో తప్పులేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చిరుతనం అంటే ఏమంటాం మనం? దాని వేహాన్ని గురించి మాట్లాడతాం కదా. చిరుతనగానే ఏమంటాం? చిరుత యొక్క వేహాన్ని గురించి మనం మాట్లాడతాం, అంతేనా? పక్షిరాజనం అంటే ఏమంటాం? బలం అని మనం మాట్లాడతాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుర్తున్నట్లు వింటున్నారా నా ప్రభు మాటలు వింటున్న సంఘమా, ఇంకను క్రీస్తుని గురించి నేను జోక్గా చెప్పాను అనుకోద్దు ప్లీజ్. నేను జోక్గా చెప్పట్లేదు. మీ సాక్ష్యాన్ని 10 మందికి వినిపించండి అంటున్నాను. యేసునికి ఏం మేలు చేశాడు, యేసునికి ఏం ఉపకారం చేశాడు, నీ జీవితాన్ని ఎలా మార్చాడు, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఒకప్పుడు మనం ఎలా ఉండేవారం, ఆయన ఎలా మన జీవితానికి అర్థాన్ని తెచ్చాడు. అందుకని నేను అంటున్నాను, నీ సాక్ష్యం అనేకులకు ప్రకటన యేసుని నామమున. అది ఎలా? ఇప్పుడు వచ్చిన ట్రెండ్ వింటున్నారా, సోషల్ మీడియా అనే ట్రెండ్, దానిలో నీ సాక్ష్యం వినబడును కాక. నేను చెప్పుకుంటానుగా, ఎవరికైనా పాస్టర్ గారిని పంపిస్తానుగా, మా సిస్టర్ గారిని కూడా, ఇది సాక్ష్యం వినండి చాలా బాగుంటుంది.
ఎంత చక్కని సాక్ష్యం, నీ జీవిత సాక్ష్యం. ఎలా రక్షణ పొందావు. ఒక బ్రదర్ గారు సాక్ష్యం చెప్తూ అన్నాడు, ఒకప్పుడు నేను ఎవరు ఏ హింసకుడును దూషకుడును మాట్లాడాలి, హానికరుడనైన నన్ను ఆయన సిలువ దర్శనం చేత నన్ను తాకి నన్ను ముద్రించాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ప్రజోడికి చెప్పాల్సిన పని లేదుగా. ఒక్క నిమిషం ఒక లింక్ పంపిస్తాను చూడు, నా గురించి నీకు మొత్తం అర్థమైపోయింది. ప్రభుని గురించి అనేకులకు సాక్ష్యం ఇవ్వండి, ప్రభుని గురించి అనేకులకు చెప్పండి. నిన్ను గురించి నువ్వు యూట్యూబ్లో కూడా నువ్వు కనబడాలి. బెదరు ఆమెను చెప్పలేదేమండి, సువార్త చెబుతూ కనబడాలి. ఇస్తున్నాము నీ సాక్ష్యాన్ని చెబుతూ కనబడాలి. లాస్ట్ నైట్ నేను పడుకున్నాను, దేవుడు నాతో ఇలాంటి కళ ద్వారా నాతో మాట అది కూడా పెట్టుదాను. నాకు టింగ్ మని మోగిదిగా, నేను వింటాను. ప్రభుని గురించి ఇంకా ప్రకటన చేయండి. ఆయా స్థలాలలో క్రీస్తు ప్రేమను వెదజల్లండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఆర్పితే ఆరిపోయేది కాదు, ఆర్పే కొలది ఇంకలో జ్వాలలే రగిలే ఒక గొప్ప ప్రళయమై ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనందరికి ఒక రోజున దేవుడు గొప్ప జీవ కిరీటాన్ని దయచేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా, మంచి చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఈ కడవరి దినాలలో నేను ఉజ్జీవం కొరకు ఎదురు చూస్తాను. సంఘం అంతా ఏక మనసు కలిగి ధైర్యంగా ఉండండి. ఇలాంటి విన్నప్పుడు భయపడిపోబాకండి. వింటున్నారా? దేవుని స్తోత్రించండి, దేవుని స్తుతించండి. ఒక మాట చెప్తే ఇంకా మీకు అది పిచ్చిలాగుంటుంది. నేను ఈ మాట చెబితే 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అన్నాడు, ప్రజలు మిమ్మల్ని నిందించి మిమ్మలను హింసించి మీ మీద అబద్ధపు మాటలు చెప్పినప్పుడల్లా మీరు అబ్బా ధన్యత అంట, అదొక ఆశీర్వాదం అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా తర్వాత అది ఎలా కుదిరిద్దండి? ఎలా సంతోషించగలను? ఒక మరణములో, ఒక హింసలో నేను ఎలా ఆనందించగలను? కెన్ ఐ లివ్ విత్ జాయ్ ఇన్ మై ట్రిబులేషన్ టైమ్స్? నేను దుఃఖముగా కదా ఉంటాను, బట్ బైబిల్ అంటుంది సంతోషించి ఆనందించుడి. ఎందుకో? పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు నీ ఫలము అధికమగును. దేవుని స్తోత్రం కలుగును. మంచి చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న ఉద్రిక్తత ఇంకా తగ్గిద్దో పెరిగిద్దో మనకు తెలియదు. అయితే నేను ఒకటి సెన్స్ చేస్తున్నాను, ఇంకా పెరిగిద్ది, ఇంకా ఉపద్రవాలు ఎక్కువ అవుతాయి, ఇంకా హింసలు ఎక్కువ అవుతాయి. వింటున్నారు? ఇందాక నేను చెప్పాను కదా, ఇది పాలు లాగా పొంగుతుందంతే, అది కొండంత ఎత్తి ఎదగలేదు పాలు. వింటున్నారా? ఆ తర్వాత అనిసిపోవాల్సిందే. అలాగా పొంగుతూ వస్తాయి. అవి ఎంత బలంగా పొంగుకుండా వచ్చింది, లాస్ట్కి వచ్చేటప్పుడు అని వెనక్కి. అది దేనికి కాదు. అది నేను మరలా చెప్పాలనుకుంటున్నాను, నీతో నాతో ఉన్న దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసు? సంఘమా, వారిని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. పాము వలెను మాట్లాడాలి, పావురం వలెను వివేకముగాను నిష్కపటముగాను ఉండండి. హింసించినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నా నిమిత్తం మానసికంగా కానీ శరీరపరంగా కానీ నువ్వు ఎక్కడైనా కనుక హింసించబడుతుంటే నీకు పరలోకంలో నేను గొప్ప ప్రతిఫలం దయచేయబోతున్నా. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. సిస్టర్ గారు, జరుగుతున్న ఉపద్రవాలకి నీ స్పందన ఏమై ఉండాలి? ఒకటి ప్రార్థన ఉండాలి, రెండవది ప్రచురణ. అదే మన స్పందన. స్పందన ఏంటి చెప్పండి? ఒకటి ప్రార్థన, రెండవది ప్రచురణ. ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. ఏమని? అయ్యా వారిని క్షమించు, వారిని ప్రేమను రుచి చూడాలి. దట్స్ ఇట్. ఓ మాట ప్రార్థన చేయ వారి కొరకు.